హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్అడ్డా కరెంట్ అఫైర్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము డిసెంబర్ 10వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్గా కొత్తగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. రేపు డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్గా రాబోతున్నారు. ఎవరు సార్ ఆయన పేరు అంటే సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి అంటామండి. సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఆర్బీఐ గవర్నర్. సంజయ్ మల్హోత్రా గుర్తుంచుకోవాలండి. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్గా రాబోతున్నారు. ఎప్పటి నుంచి ఈయన వస్తారు? ఫస్ట్ ఈయన గురించి మాట్లాడుకుందామండి. సో ఆ తర్వాత మనకి శక్తికాంత్ దాస్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇతను ఏదైతే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారో, ఈ సంజయ్ మల్హోత్రా గారు డిసెంబర్ 11 నుంచి అండి, ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ 11, 2024 నుంచి ఇతను 26వ గవర్నర్గా రాబోతా ఉన్నారు. 26th గవర్నర్గా రాబోతా ఉన్నారండి. సో ఎన్ని సంవత్సరాల కాలానికి ఇతను అపాయింట్మెంట్ చేశారు సార్ అంటే 3 years కాలానికి ఇతను అపాయింట్ కాబడ్డారు. ప్రస్తుతం ఇతను ఫినాన్స్ సెక్రటరీ, ఏదైతే మనకి రెవెన్యూ అనే విభాగం ఉంటుందో దానికి పనిచేస్తూ ఉన్నారండి. సో ప్రస్తుతం ఇతను రెవెన్యూ సెక్రటరీ, ఫినాన్స్ మినిస్టర్ కింద ఒక 5 కార్యదర్శులు అంటారండి, సెక్రటరీస్ అని చెప్పేసి అంటారు. దాంట్లో రెవెన్యూ విభాగంలో ఇతను పనిచేస్తూ ఉన్నారండి. రెవెన్యూ విభాగంలో ఇతను పనిచేస్తూ ఉన్నారు. సో వీరు రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతారండి. ప్రజెంట్ ఏదైతే ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. ఎప్పటి నుంచి వస్తారు? డిసెంబర్ 11, 2024 నుంచి 26వ గవర్నర్గా రాబోతా ఉన్నారు. ఆయన పేరు సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి అంటాం. మనకి శక్తికాంత్ దాస్ గారు అండి. శక్తికాంత్ దాస్ గారు ఆయన డిసెంబర్ 10తో, ఎప్పుడండి? డిసెంబర్ 10 అంటే ఈ రోజుతో, డిసెంబర్ 10, 2024తో ఇతని యొక్క పదవీ విరమణ అంటే ఇతను రిటైర్మెంట్ అవుతున్నారండి. ఈయన 2018లో అండి, 2018 డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా రావడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి పొడిగించారండి, 2 terms చేశారు ఇతను. ఆ తర్వాత ఒక 3 years పొడిగించారు. సో మళ్ళీ ఇతను 2024 డిసెంబర్ 10వ తారీఖున రిటైర్మెంట్ అవడం జరిగింది. అంటే 2 terms చేశాడండి, 2 terms చేశారు. ఇప్పుడు అతని ప్లేస్లోకి ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసేటువంటి రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే మనకి సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి అంటాం. ఈయన 1990, గుర్తుంచుకోండి, ఇతను 1990 ఐఏఎస్ క్యాడర్ అండి. రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన పర్సన్, రాజస్థాన్ క్యాడర్కి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను స్టేట్ రాజస్థాన్ అని చెప్పేసి అన్నాం. మరి అదేవిధంగా మరి ఆర్బీఐ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1934లో రావడం జరిగింది. ఆర్బీఐ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది? చూడండి, ఆర్బీఐ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. ఆర్బీఐ యాక్ట్ 1934 అండి. ఎప్పుడు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు సార్ అంటే 1949 జనవరి 1న నేషనలైజేషన్ అంటే జాతీయకరణించడం జరిగింది. ఆర్బీఐని 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్ అనేది ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. యాక్చువల్గా ఇనీషియల్లో స్థాపించినప్పుడు 1935లో కోల్కతాలో ఉండేదండి. కోల్కతా నుంచి ముంబైకి ఎప్పుడు సార్ షిఫ్ట్ చేశారు అంటే 1937లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారండి. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రజెంట్ ఆ 4 డిప్యూటీ గవర్నర్స్ ఎవరున్నారు సార్ అంటే ఎండి పాత్ర, రవిశంకర్ రావు, రాజేశ్వర్ రావు, స్వామినాథన్, జానకీరామన్ అని చెప్పేసి అంటామండి. వీళ్ళ 4 డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. వీరు పదవీ కాలం అంటే వీళ్ళు అపాయింట్ అయ్యేది 3 సంవత్సరాలకండి. ఆ తర్వాత గవర్నమెంట్ కావాలనుకుంటే ఒక 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి. అంటే మనకి అత్యధిక కాలం గవర్నర్గా ఇప్పుడు మనకి శక్తికాంత్ దాస్ గారు 2 terms చేశారు అంటే 6 సంవత్సరాలు చేశాడండి. కానీ ఒక వ్యక్తి ఇప్పటికే రికార్డ్ అదే ఉందండి. సో మనకి బెనిగల్ రామారావు అని చెప్పేసి అంటామండి. చూడండి, అతని పేరెంట్స్ సార్ అంటే బెనిగల్ రామారావు అని చెప్పేసి అంటామండి. బెనిగల్ రామారావు అని చెప్పేసి అంటాము. ఇతను 1949 నుంచి 1957 అండి. సో ఆల్మోస్ట్ చూడండి 49, 50, 51, 52, 50 అయ్యొక 7 ఈ ఒకటి దాదాపుగా 8 నుంచి 9 సంవత్సరాలు అండి. 49, 50, 51, 52, 53
57 అంటే ఓవరాల్గా 9 సంవత్సరాలు. సో మనకి 9 సంవత్సరాల దాకా చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బెనిగెల రామారావు అని చెప్పేసి అంటాం. అతి తక్కువ కాలం పనిచేశాడండి, జస్ట్ 20 days అట్లా చేస్తున్నారండి. ఆయన పేరు అమితావ్ ఘోష్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే అమితావ్ ఘోష్ అని చెప్పేసి అంటాము. ఇతను అతి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్నటువంటి రెండో వ్యక్తి అండి. మామూలుగా ప్రపంచంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనితీరుని ఆధారంగా చేసుకొని గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తూ ఉంటారు. అలా మన భారతదేశం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేసిన వ్యక్తుల్లో మొట్టమొదటిసారిగా గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే 2015వ సంవత్సరంలో రఘురామ్ రాజన్ గారు అని చెప్పేసి అంటామండి. రఘురామ్ రాజన్ అని చెప్పేసి అంటాం, అతను తీసుకున్నారు. ఆ తర్వాత 2023లో తీసుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే శక్తికాంత్ దాస్ గారు అని చెప్పేసి మనం చెప్పాలి. ఇటీవల కాలంలో అతనికి A++ అని ఒక రేటింగ్ కూడా రావడం జరిగింది సెకండ్ టర్మ్ శక్తికాంత్ దాస్ గారికి. ఓకేనా? సో మరి దీనికి సంబంధించి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2 days క్రితం కూడా డిస్కస్ చేశామండి. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, SLR, CRR గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 members ఉంటారని 2016లో మానిటరీ పాలసీ కమిటీ తీసుకురావడం జరిగిందని, ఆ మానిటరీ పాలసీ కమిటీ ఏ కమిటీ ప్రకారం తీసుకురావడం జరిగింది? ఉర్జిత్ పాటిల్ కమిటీ ప్రకారము MPC మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్య పరపతి విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ MPCకి ఆ మానిటరీ పాలసీ కమిటీకి హెడ్గా ఎవరుంటారు? ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటారో వారే ఉంటారు. మరి ప్రస్తుతం రేపు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి 5, 6, 7 తారీఖుల్లో జరగబోయేటువంటి మానిటరీ పాలసీ కమిటీకి నేతృత్వం వహించేది హెడ్ ఎవరు సార్ అంటే RBI గవర్నర్ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సంజయ్ మల్హోత్రా గారే వహిస్తారు. అదేవిధంగా RBI నుంచి 3 వ్యక్తులు ఉంటారని, బయట వ్యక్తులు గవర్నమెంట్ ఒక 3 నామినేట్ చేసిద్దని కూడా చెప్పాం. మరి యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని ఎవరు సార్ నామినేట్ చేస్తారు? ప్రధానమంత్రి సలహా మేరకు అపాయింట్ చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి సలహా మేరకు. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బ్యాంకర్ టు ద బ్యాంకర్ అంటాం, బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటాం, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసర్చ్ అని చెప్పేసి అంటామండి. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసర్చ్ అని చెప్పేసి కూడా అంటాము సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. అదేవిధంగా ఫారెన్ కస్టోడియన్ కూడా అంటామండి. మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఉంటాయి. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 ప్రకారము మన భారతదేశంలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ రెగ్యులేటర్గా ఉంటుంది. అదేవిధంగా సో నోట్లను అంటే మనకి కస్టోడియన్ ఆఫ్ ద కరెన్సీ నోట్స్ అని చెప్పేసి అంటాము. వీటన్నిటిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అందుకనే మన భారతదేశంలో సో ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ మొత్తాన్ని నియంత్రించే వ్యవస్థ అండ్ మనీ మార్కెట్ కూడా రెగ్యులేట్ చేసే వ్యవస్థ ఏంటి సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. 2024 ఏప్రిల్ 1 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 90 సంవత్సరాలు అనేది ఏర్పడటం జరిగిందండి. అది ఏర్పాటు చేసి సో 90 సంవత్సరాలు అవుతుంది. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. 90 years అవుతుంది. అదేవిధంగా పనిలో పనిగా ఏదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో మనకి ఇది ఒక పాయింట్ అండి. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసాం. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి 1961లో దీని యాక్ట్ రావడం జరిగిందండి. అంటే ఏంటి సార్ అంటే ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉంటుందండి. ఏంటి సార్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇది 1978 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే బ్యాంక్ డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తారు. బ్యాంక్ డిపాజిట్స్ మీద మనం చెప్పాం కదా గతంలో కూడా, మీరు ఏదైనా బ్యాంకులో ₹1 కోటి వేశారు, ఆ బ్యాంక్ దివాలా తీసింది అనుకోండి, మీకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద మ్యాక్సిమం 5 లక్షలు ఇస్తారు అని చెప్పేసి అన్నాం. గతంలో 1,00,000 ఉండేదండి, దాన్ని 5 లక్షలు చేశారు. 1 లక్ష ఉండాల్సింది 5 లక్షలు చేశారు. ఎప్పుడు సార్ చేశారు? 2020 ఫిబ్రవరిలో చేయడం జరిగింది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఉద్గామ్ అనే ఒక పోర్టల్ అండి. సో ఉద్గామ్ UDGAM అని చెప్పేసి అంటామండి. ఉద్గామ్ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటామండి. గేట్వే యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. సో ఏవైతే 10
10 ఇయర్స్ దాటిన ఆ డిపాజిట్స్ తీసుకోకపోతే, మెచ్యూర్ అండ్ డిపాజిట్ని తీసుకోకపోతే వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారండి. ఆ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ కోసము ఉద్గామ్ అనే ఒక పోర్టల్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రవాహ అనే పోర్టల్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. పనిలో పనిగా మనకి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా 27th చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు రావడం జరిగిందండి. ఫ్రమ్ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో మనకి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. అదేవిధంగా మనకి కాగ్ అని చెప్పేసి అంటామండి, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో కాగ్ చైర్మన్ ఎవరు వచ్చారంటే సంజయ్ మూర్తి గారు రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చి సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం సంజయ్ మల్హోత్రా. అదేవిధంగా కాగ్ అయితే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే మాత్రము కే సంజయ్ ఏంటంటే సంజయ్ మూర్తి అని చెప్పేసి అంటాం. ఈయనేమో కాగ్కి అయితే మాత్రము చూడండి కాగ్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన వచ్చేసరికి కే సంజయ్. పేర్లు మాత్రం సేమ్ అండి, సంజయ్ మూర్తి అని చెప్పేసి అంటామండి, సంజయ్ మూర్తి. అదైతే మాత్రం సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ అయితే మాత్రం సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి అంటాం. మరి కాగ్కు సంబంధించి ఆయన సంజయ్ మూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమలాపురంలో జన్మించడం జరిగింది. సో కాగ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అన్నాం. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి అన్నాం. 15వ కాగ్ చైర్మన్గా రావడం, చీఫ్గా రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కాగ్ చైర్మన్గా వి నరహరిరావు గారు రావడం జరిగింది. అప్పట్లో గతంలో చేశారని డిస్కస్ చేశాం. సో ఈ పాయింట్ కూడా పనిలో పనిగా ఇక్కడ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. దేశంలో తొలిసారిగా బధీరులకు టీవీ ఛానల్, తొలిసారిగా ఛానల్ 31ను ప్రారంభించిన కేంద్రం అని చెప్పేసి అంటున్నారు. సార్ బధీరులు అంటే ఎవరు సార్ అంటే వీరు అంటే వినికిడి లోపం ఉన్నవారండి. వినికిడి లోపం ఉన్న వారికి సో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఛానల్ తీసుకురావడం జరిగింది. సో ఆ ఛానల్ పేరేంటి సార్ అంటే ఛానల్ 31 అని చెప్పేసి అంటామండి. సో డిటిహెచ్ ఛానల్ 31 అని చెప్పేసి అంటాము. ఏంటి సార్ అంటే ఛానల్ 31 అని చెప్పేసి అంటామండి. సో ఆ యొక్క ఛానల్ 31ను తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ఛానల్ని 31 ఎవరు సార్ ప్రారంభించారు అంటే ప్రజెంట్ మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఏదైతే వినికిడి లోపం ఉన్న వారికి ఛానల్ 31ని ఎవరు ప్రారంభించారు, లేకపోతే అది ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఆ ఛానల్ ఎవరి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తారని కూడా అడుగుతారు. సో ఆ ఛానల్ ఎన్సీఆర్టీ అండి. సో మీ అందరికీ తెలిసిందే ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి అంటాం కదా. ఆ ఎన్సీఆర్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఛానల్ అనేది రన్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో మనకి ప్రధానమంత్రి ఈ విద్య చూడండి. సో ఈ ఛానల్ అనేది చూడండి, ఈ ఛానల్ అనేది ఏంటి సార్ అంటే ప్రధానమంత్రి ఈ విద్య డిటిహెచ్ 24/7 ఈ యొక్క పిఎం ఈ విద్యా ఛానల్లో భాగంగానే ఈ యొక్క ఛానల్ 31ను కూడా తీసుకురావడం జరిగింది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో ఇది అమలవుతుందండి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటామండి. సైన్ లాంగ్వేజ్ అంటే మాటలేమి ఉండవండి, సైన్ అంతా కూడా మనకి మూకీగా ఉంటుందండి. సో సైన్ లాంగ్వేజ్లో భాగంగా ఈ యొక్క 31 ఛానల్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ఈ ఛానల్ రన్ అవుతుంది గుర్తుంచుకోండి, ఎన్సీఈఆర్టీ అని చెప్పేసి అంటాం. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ఛానల్ ప్రారంభించింది ఎవరు, ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి అంటామండి. ఎవరి కోసము, వినికిడి లోపం ఉన్న వాళ్ళ కోసం. రేపు మీకు ఎగ్జామ్లో వినికిడి లోపం ఉన్నవాళ్ళు అంటే హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇటీవల కాలంలో సో ఏ ఛానల్ని తీసుకొచ్చారంటే ఛానల్ 31. ఆ ఛానల్ ఎవరి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ఎన్సీఆర్టీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఆ ఛానల్ ఎవరు ప్రారంభించారు, ధర్మేంద్ర ప్రధాన్. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగితే ఖచ్చితంగా దీని నుంచి అడగడానికి పాసిబిలిటీ ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. సో గవర్నమెంట్ లాంచెస్ అన్న చక్ర టు ఆప్టిమైజ్ పీడిఎస్ సప్లై చైన్ అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి ఏదైతే గవర్నమెంట్ అనేది అన్న చక్ర అనే ఒక టూల్ని తీసుకురావడం జరిగిందంట. ఎందుకంట పీడిఎస్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసమట. అంటే పీడిఎస్ అంటే ఏంటి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటో చూడండి, మీ అందరికీ తెలిసిందేనండి. ఏంటి సార్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాం. 2013లో రావడం జరిగిందండి. ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి అంటాం.
అంటాము 2013లో రావడం జరిగిందండి. అంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి సో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా అయితే మనకి ధాన్యాలండి అంటే ఆహారాన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనము చౌక ధరల దుకాణాల దగ్గర అండి సో మనకి ఇంటి దగ్గరకు వచ్చి కేజీ బియ్యము ఇస్తున్నారు కదా, అది బండ్లో మనకి రైస్ బండ్లు వస్తాయి కదా, సో 1 కేజీ రూపాయికి ఇస్తున్నారు కదా, 4 ఉంటే 20 కేజీలు ఇస్తారు కదా. సో దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగానే పంపిణీ చేస్తారండి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది అన్నట్టు. సో ఆ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ని స్ట్రెంగ్తెన్ చేయటం కోసం అసలు ఎవరికి అందుతున్నాయి ఏంటి, అదేవిధంగా సో డీలర్స్ ఎంతమంది ఉన్నారు ఆ రేషన్ షాపులు అండి, సో అవి ఏంటి, వాటిని ఎలా అనుసంధానించాలి అని ఒక టూల్ అండి, ఒక ఆన్లైన్ టూల్ కిట్ అన్న చక్ర అని చెప్పేసి దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఏంటి సార్ అంటే ఆప్టిమైజింగ్ ద సప్లై చైన్ ఆఫ్ ద పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటాం. అయితే మరి దీన్ని ఏదైతే ఈ యొక్క అన్న చక్రాన్ని ఎవరు సార్ అంటే ఏ ఐఐటి సహకారంతో ఈ టూల్ని క్రియేట్ చేశారు? ఐఐటి ఢిల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారు ఐఐటి ఢిల్లీ సహకారంతో ఈ యొక్క అన్న చక్ర అనే ఒక టూల్ అండి, ఇట్ ఈస్ ఏ టూల్ మీన్స్ మనకి ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక వ్యవస్థ అన్నట్టు, ఒక అప్లికేషన్ అన్నట్టు. ఆ అప్లికేషన్ ఏ ఐఐటి సహకారంతో తీసుకొచ్చారంటే ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి అంటామండి. ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి అంటాము. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో దీంతో పాటుగా అన్న చక్రతో పాటుగా ఒక పోర్టల్ను కూడా తీసుకొచ్చారండి. ఇదేంటి? ఇట్ ఈస్ ఏ టూల్, ఇది ఒక అప్లికేషన్ అండి. మరి అదేవిధంగా ఒక పోర్టల్ని తీసుకొచ్చారండి. ఏంటి సార్ ఆ పోర్టల్ అంటే స్కాన్ పోర్టల్ అని చెప్పేసి అంటామండి. SCAN స్కాన్ పోర్టల్ అని చెప్పేసి అంటాండి. పోర్టల్ అని చెప్పేసి అంటాం. మరి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సార్? స్కాన్ అంటే ఈ యొక్క పోర్టల్ ఈ యొక్క స్కాన్ ఫుల్ ఫామ్ ఏంటో ఒకసారి చూద్దామండి. సబ్సిడీ చూడండి, సబ్సిడీ క్లైమ్ అప్లికేషన్ ఫర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇదండి ఫుల్ ఫామ్. సో స్కాన్ పోర్టల్ అని చెప్పేసి సబ్సిడీ క్లైమ్ అప్లికేషన్ ఫర్ NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని దీన్ని షార్ట్ ఫామ్లో రాయాలన్నట్టు. సో ఇలా SCAN అని చెప్పేసి అంటాం. ఒక పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఏదైతే మరి దీనికి సంబంధించినటువంటి మనం ఇందాక చెప్పాం కదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, సో అది ఏ విధంగా అమలవుతుంది ఏంటి, దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం కోసము సో అంటే ఏ స్టేట్లో అసలు ఎంతమంది బెనిఫిషియరీ ఉన్నారు ఏంటి, అవి మనకి ఆ రేషన్ దుకాణాలకు అనుసంధానం చేయటం, ఆ వ్యవస్థ మొత్తాన్ని ఈ యొక్క పోర్టల్ ద్వారా కొంచెం అప్డేటెడ్ వెర్షన్ అండి. సో ఈ పోర్టల్ ద్వారా సమీక్షిస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ప్రహ్లాద్ జోషి గారు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఈ పోర్టల్ని ఎవరు సార్ ప్రారంభించారు? ఈ పోర్టల్ కానివ్వండి ఈ యొక్క అప్లికేషన్ కానీ ఎవరు సార్ అంటే ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి అంటామండి. ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి అంటాము. ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి అంటాం. మినిస్ట్రీ అండి ఆయన. సో ఈయన మినిస్ట్రీ. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, చండీగఢ్ లీడ్స్ ఇన్ enforcing criminal laws. Union Territory is the first in the country to implement 3 new laws. ఖచ్చితంగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక బిట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏవైతే మనకి న్యూ క్రిమినల్ చట్టాలు వచ్చినాయి కదా, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి అంటే అదేది చండీగఢ్ మొత్తం ఆ చండీగఢ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి యూటీ అండ్ స్టేట్, అన్ని స్టేట్లు యూటీల్లో కలిపి మొట్టమొదటిగా ఏంటి సార్ అంటే చండీగఢ్ అని చెప్పేసి అంటామండి. ఆ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం ఫుల్లీగా ఇంప్లిమెంట్ చేశారట. రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఏ స్టేట్ లేదా ఏ యూటీ ఆ యొక్క ప్రాంతంలో మొత్తము ఈ యొక్క క్రిమినల్ లాస్ని ఇంప్లిమెంట్ చేసింది అడుగుతారు. అన్నప్పుడు మీరు చండీగఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏంటి సార్ ఆ క్రిమినల్ లాస్? మీరు ప్రతిసారి చదువుకుంటూ ఉంటారండి. ఏదైతే భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి ఉంటాయి చూసారా, భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అంటాం. ఇంకోటి వచ్చేసరికి భారతీయ సాక్ష్య అధీనం అని చెప్పేసి అంటామండి. ఇంకోటి వచ్చేసరికి భారతీయ నాగరిక సురక్ష
సురక్ష సంహిత అని చెప్పేసి అంటామండి. సో వీటిని ఈ 3 లాస్ని ఫుల్లీగా ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి సో స్టేట్ అవ్వచ్చు లేదా యూటీ ఏది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో మీరు గుర్తుంచుకోవాల్సింది చండీగఢ్ అని చెప్పేసి అంటామండి. గుర్తుంచుకోండి, చండీగఢ్ అని చెప్పేసి అంటాము. ఏంటి సార్ అంటే చండీగఢ్ అని చెప్పేసి అంటాం. సో మరి ఈ యొక్క క్రిమినల్స్ ఈ యొక్క చట్టాలను లోక్సభలో ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు అంటే లోక్సభ ఆగస్టు 11, 2023 లోక్సభ ఆమోద ముద్ర వేసిందండి. మరి రాజ్యసభ ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 20, 2023. మరి ప్రెసిడెంట్ గారు ఎప్పుడు సార్ ఆమోద ముద్ర వేశారు? డిసెంబర్ 25, 2023. అయితే ఈ 3 చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి ఆ డేట్ గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు మనం జిఎస్టీ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే ఏం చెప్తాం? జిఎస్టీ అండి. జిఎస్టీ ఎప్పుడు? 2017 జూలై 1. అట్ ద సేమ్ టైం ఈ యొక్క చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి సార్ అంటే జూలై 1, 2024 ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క 3 చట్టాలు అమల్లోనికి రావడం జరిగింది. సో ఈ యొక్క చట్టాలను ఫుల్లీగా ఇంప్లిమెంట్ చేసినటువంటి అంటే మొత్తము ఆ యొక్క ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అన్ని ప్రాంతాలకండి సో అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి యూటీ అన్నా మొట్టమొదటి స్టేట్ అన్నా ఏంటి సార్ అంటే అది స్టేట్ మీన్స్ అంటే యూటీలో కానీ స్టేట్లో కానివ్వండి. ఫస్ట్ ఇది యాక్చువల్గా యూటీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ ఏ స్టేట్ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయాల ఫుల్లీగా. అలా చేసినటువంటి మొట్టమొదటి యూటీ అంటే ఇదే. ఒకవేళ మొట్టమొదటి యూటీ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా ఇదే. అర్థమైందండి? ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే పర్టికులర్గా స్టేట్ అడిగితే ఆ స్టేట్ చదువుకోవాలి. బట్ ఇది మాత్రం సో ఇప్పుడు వరకు కూడా సో స్టేట్ యూటీ రెండింటిలో కంపేర్ చేస్తే అంటే మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు 8 యూటీస్ ఉన్నాయండి. మొత్తం 36. ఈ 36లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఏంటి సార్ అంటే చండీగఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, సో నెక్స్ట్ వన్ చూడండి. కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ ఒకటి వార్తల్లోకి వచ్చిందండి. నఫిత్రోమైసిన్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే నఫిత్రోమైసిన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. లాస్ట్ టైం గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ఇలాంటిదే ఒకటి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియాస్ లేదా కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ స్వదేశీతో తయారు చేసినటువంటి యాంటీబయోటిక్ ఏంటి సార్ అంటే దాని పేరు వచ్చేసరికి నఫిత్రోమైసిన్ అని చెప్పేసి అంటాము. ఇదిగోండి నఫిత్రోమైసిన్ అని చెప్పేసి అంటాము. నఫిత్రోమైసిన్ ఏ మైసిన్? నఫిత్రోమైసిన్ అని చెప్పేసి అంటామండి. నఫిత్రోమైసిన్ అని చెప్పేసి అంటాము. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. మరి దీన్ని ఎవరు సార్ తయారు చేసే కంపెనీ ఉంటుంది కదా, సో ఆ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేంటో కూడా చదువుకోవాలి. సో అదేంటి సార్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆ కంపెనీ పేరు వచ్చేసరికి సో అది మనకి కంపెనీ వచ్చేసరికి ఒకసారి చూడండి. సో అది మనకి చూసి డెవలప్డ్ బై సో మనకి ఒకార్ట్ అని చెప్పేసి అంటామండి. ఒకార్డట్. సో మనం చూడండి WOCK ఒకార్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి అంటారండి. ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి అంటాం. వీరు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరి సహకారంతో? విత్ ద హెల్ప్ ఆఫ్ సో మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. అసిస్టెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. అసిస్టెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళ సహకారంతో దీని షార్ట్ ఫామ్ ఏమిటి సార్ అంటే BIRAC అని చెప్పేసి అంటామండి. చూడండి, సో ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ చూడండి ఒక్రాట్ అని చెప్పేసి అంటామండి. సో దాని పేరు గుర్తుంచుకోండి. ముంబై కేంద్రంగా ఉంటుందండి. ముంబై మహారాష్ట్ర కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ సో ఒక్రాట్. సో వీరు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ వాళ్ళ సహకారంతో ఈ యొక్క మనకి నాఫ్ట్రోమైసిన్ని కనుగొనడం జరిగింది.
సో మెయిన్గా మెడిసిన్ ఏంటంటే అందరూ ఆన్సర్ చేస్తారండి. బట్ డెవలప్డ్ బై అన్నప్పుడు ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, సో దాని పేరే మనకి ఓక్రా చూడండి ఓక్రాడట్ అని చెప్పేసి అంటాం. సో దాని పేరు గుర్తుంచుకోవాలి, అది ముంబై కేంద్రంగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, దేశంలోనికి $1,00,000 కోట్ల FDI అని చెప్పేసి అంటున్నారండి. FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశంలోనికి వచ్చాయట. దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని ఎవరు సార్ పబ్లిష్ చేశారు అంటే DTIIT అని చెప్పేసి అంటామండి. అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేసేటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ. ఏంటి సార్, ఇదిగోండి సారీ అండి, DPIIT అని చెప్పేసి అంటామండి. DPIIT అని చెప్పేసి అంటాము. అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. వారు DPIIT వారు ఈ యొక్క రిపోర్ట్ని చేశారు. ఏంటంటే అది 2020 ఏప్రిల్ నుంచి 2000 సంవత్సరం నుంచి అంటే 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్యకాలంలో చూడండి. ఆ యొక్క డ్యూరేషన్ ఇంపార్టెంట్ అండి. 2000 సంవత్సరం అండి, 2020 కాదండి, 2000 ఏప్రిల్ నుంచి 2024 అంటే 24 సంవత్సరాల్లో. ఓకేనా. సో మన దేశంలోనికి వచ్చిన FDI $1,00,000 కోట్ల అండి. అంటే సో మన కరెన్సీలో 84 లక్షల కోట్లకు పైగా మైలురాయిని అధిగమించిందని చెప్పేసి DPIIT వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే ఇదిగోండి, ఈ యొక్క డ్యూరేషన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్యకాలంలో. మరి దీంట్లో చూస్తే ఏ దేశం నుంచి ఎక్కువగా మనకి FDIలు వచ్చాయట, ఆ డ్యూరేషన్లో ఎక్కువగా మారిషస్ నుంచి వచ్చాయంటండి. ఎక్కువగా మారిషస్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క మారిషస్ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. ఈ మారిషస్ నుంచి ఆల్మోస్ట్ 28% అండి. అంటే సో మొత్తం చూసినట్లయితే 177 అప్రాక్సిమేట్గా $177.18 బిలియన్ మనకి FDIs వచ్చినాయి. పర్సంటేజ్లు అయితే 25%. నెక్స్ట్ వచ్చేసరికి సింగపూర్ అండి. సింగపూర్ నుంచి ఎక్కువ వచ్చినాయండి. సింగపూర్ అని చెప్పేసి అంటాం. సింగపూర్ నుంచి 24% వచ్చినాయండి. అంటే ఆల్మోస్ట్గా $167.47 బిలియన్ వచ్చినాయట. సో ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి అమెరికా అండి. USA నుంచి వచ్చినాయి ఏంటండి. సో USA నుంచి ఎంత పర్సెంట్ వచ్చినాయి సార్ అంటే 10% వచ్చినాయట. సో అది ఎన్ని బిలియన్స్కి డాలర్కి సమానం అంటే $67.8 బిలియన్ సమానం అట. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో నెదర్లాండ్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఈ యొక్క నెదర్లాండ్స్ నుంచి 7% వచ్చినాయట. సో అది గుర్తుంచుకోండి. ఎక్కువగా టాప్ 3 గుర్తుంచుకోండి. మరి ఎక్కువగా ఏ రంగాలలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారట, అది కూడా ఇంపార్టెంటేనండి. సో ఏ రంగాలలో అంటే ఫస్ట్ వచ్చేసరికి సేవలు అంటే సర్వీస్ సెక్టార్లో పెట్టారంటండి. సర్వీస్ సెక్టర్ సేవలు. ఆ తర్వాత కంప్యూటర్, సో మనకి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అండి. కంప్యూటర్కి సంబంధించి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగాల్లో పెట్టారట. ఆ తర్వాత మూడోది టెలికమ్యూనికేషన్లో పెట్టారంటండి. కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటామండి. టెలికమ్యూనికేషన్. సో ఆ యొక్క రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారంట FDIలు. చూడండి, ఫస్ట్ అయితే సర్వీసెస్ కేటగిరీ, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కేటగిరీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ రంగం. ఆ రంగంలో ఎక్కువగా FDIలు పెట్టారు అని చెప్పేసి మనకి DPIIT వాళ్ళు చెప్పడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. AI టూల్ మ్యాల్ హంటర్ అని చెప్పేసి అంటారు. మ్యూల్ హంటర్ చూడండి, మ్యూల్ హంటర్ టు ట్యాకిల్ ఫినాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పేసి అంటున్నారు. రేపు మీకు ఎగ్జామ్లో ఇదిగోండి, ఇది ఒక యాప్ అండి. మ్యూల్ హంటర్ అనే ఒక యాప్ని ఎవరు సార్ తీసుకొచ్చారు అని అడిగారు అనుకోండి. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి ఒక పోర్టల్ అన్నట్టు, ఒక యాప్ అన్నట్టు. సో దాని పేరు మ్యూల్ హంటర్ అని చెప్పి MULE అని చెప్పేసి అంటామండి. మ్యూల్ హంటర్ అని చెప్పేసి అంటాం.
సో దాన్ని ఎవరు సార్ తీసుకురాబోతున్నారు? ఇంకా తీసుకురాలేదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఏం చేస్తారు సార్ అది అంటే ఏంటి సార్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే? ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇటీవల కాలంలో చూడండి ఎలా జరుగుతుందంటే దందా. ఇప్పుడు మనకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయండి. అంటే ఒక వ్యక్తి అకౌంట్ కొంత డబ్బులు ఇస్తారండి, మీరే ఉన్నారు చూడండి. అంటే ఇంకొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నారు, బి అనే ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఏం చెప్తాడు అంటే, ఇదిగోండి బి అనే అకౌంట్కి మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, మీ అకౌంట్లోకి వేరే వాళ్ళు డబ్బులు వేస్తారు, ఓకేనండి. సో మీరు అకౌంట్కి నేను మీకు ఎంతో కొంత ఇస్తాను, ఒక 5,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏం తీసుకుంటాడండి. తీసుకొని ఇతని పేరు మీదుగా ఆ అకౌంట్లో డబ్బులు పడతాయండి. ఆ తర్వాత ఈ అకౌంట్లో డబ్బులు ఈయన డ్రా చేసుకుంటారు. సో ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే మధ్యలో ఈ వీళ్ళకి తెలియకుండానే, ఒక్కోసారి వీళ్ళకి తెలియకుండానే అలాంటివి జరుగుతున్నాయట. చూడండి అప్పుడప్పుడు మనము లోన్ యాప్స్ బాగా వింటామండి. మనము ఏదైనా లోన్ ఆన్లైన్లో లోన్ తీసుకుని చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, అది ఇదని మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటారు. సో మాఫియా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆన్లైన్లో లోన్స్ ఇస్తూ ఉంటుంది కదా యాప్లు, వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేపిస్తారండి. ఆ అకౌంట్ నుంచి వాళ్ళు డబ్బులు డ్రా చేస్తారు. సో తీరా వీళ్ళ డీటెయిల్స్ చూస్తే వీళ్ళు అవునా మా అకౌంట్లో పడ్డాయా మాకు తెలియదే అని చెప్పేసి అంటారు. అలాంటి వాటిని అడ్డుకోవటం కోసం రేపు ఫ్యూచర్లో ఇదిగోండి బ్యాంకులకి ఈ యొక్క పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచేటువంటి దాని పేరు మ్యాల్ హంటర్ అని చెప్పేసి అంటారు. దాన్ని తీసుకురాబోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని అడాప్ట్ చేసుకుంటే అంటే బ్యాంకులు సో ఆ ఫ్రాడ్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయట. ఓకేనండి. సో అది గుర్తుంచుకొని ఏంటి సార్ అని అడుగుతారు అన్నప్పుడు చూస్తే మనకి చూడండి మ్యూల్ అకౌంట్స్ అని చెప్పేసి అంటామండి. అంటే సో వేరే అకౌంట్లు వాళ్ళకి యూజ్ చేయటం అన్నట్టు చెప్పాను కదా. సో ఇటీవల కాలంలో అన్నీ అవే జరుగుతున్నాయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్బీఐ ఇంక్రీజెస్ కొలేటరల్ ఫ్రీ లోన్స్ లిమిట్ ఫర్ ఫార్మర్స్ ఫ్రమ్ 1.6 lakh to 2 lakhs. ఏదైతే మనకి కొలేటరల్ ఫ్రీ అంటే ఏంటి సార్? కొలేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి తనఖా పెట్టవలసిన అవసరం లేనటువంటి లోన్స్ అని చెప్పేసి అంటారు. రైతులు వెళ్ళారనుకోండి, వాళ్ళు వాళ్ళ యొక్క పాస్బుక్స్ ఉంటే చూస్తారా, పట్టాలని చెప్పేసి అంటారండి. పాస్బుక్ అంటారు కదా, పట్టాదారు పుస్తకాలు, అవి పెట్టుకొని లోన్స్ ఇస్తారండి. అంటే ఎటువంటి కొల్లేటరల్ లేకుండా రైతులకి 1,60,000 రూపాయలు ఇచ్చేవారండి గతంలో. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మానిటరీ పాలసీ కమిటీలో దాన్ని 2 లక్షలకి ఇవ్వండి అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మీకు రేపు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో రైతులకి అగ్రికల్చరల్ లోన్స్ ఎటువంటి తనఖా పెట్టకుండా కొల్లేటరల్ ఫ్రీ అని చెప్పేసి అంటాం. ఎటువంటి తనఖా పెట్టకుండా ఎంతవరకు లోన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పింది అంటాడండి. గరిష్టంగా 2 లక్షలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2 lakhs గతంలో 1,60,000 ఉండాల్సింది, ఇప్పుడు దాన్ని 2 లక్షలకి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఒక బుక్ వార్తల్లోనికి రావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ బుక్ అంటే ద ఆర్ట్ ఆఫ్ పవర్. చూడండి ఆ బుక్ పేరు ఏంటి సార్ అంటే ద ఆర్ట్ ఆఫ్ పవర్ అంట. ద ఆర్ట్ ఆఫ్ పవర్ అని చెప్పేసి అంటాము. ద ఆర్ట్ ఆఫ్ పవర్ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడుగుతారండి. అన్నప్పుడు నాన్సీ పెలోసి అని చెప్పేసి అంటాం. ఎవరు సార్ ఈ నాన్సీ పెలోసి అంటే అమెరికా దేశానికి సంబంధించిన ఆమె ఒక పొలిటీషియన్ అండి. సో అమెరికా పార్లమెంట్కి 52వ స్పీకర్గా పనిచేశారు. పార్లమెంట్కి 52వ స్పీకర్గా పనిచేసినటువంటి ఆమె నాన్సీ పెలోసి అని చెప్పేసి అంటాము. ఆ పుస్తకం ఏంటి? సో ద ఆర్ట్ ఆఫ్ పవర్. రేపు మీకు ఎగ్జామ్లో ద ఆర్ట్ ఆఫ్ పవర్ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే నాన్సీ పెలోసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఆ బుక్లో ఏముంది అవసరం లేదండి. ఆమె యొక్క పాలిటిక్స్ ఏదైతే మనకి బుష్ కాడి నుంచి ఇప్పుడు బైడెన్ దాకా, సో ఆమె యొక్క జర్నీ ఎలా సాగింది ఏంటి పాలిటిక్స్ అని చెప్పేసి ఆ పుస్తకంలో ఆమె పొందుపరచడం జరిగింది. నాన్సీ పెలోసి అని చెప్పేసి అంటాం. సో ఆ పేరు గుర్తుంచుకోండి, ఆధార్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఏవైతే మనకి లైవ్ సెషన్ నేను అందుబాటులో లేకపోవటం వల్ల ఇలా ఈ వీడియో ఇలా ప్రీమియర్ కానీ లేదా రికార్డెడ్ కానివ్వండి, ఇలా ఎక్కడా కూడా డిలే అవ్వకూడదు, అంటే మధ్యలో గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ లైవ్ సెషన్లో మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.